హాయ్ అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని మీ సీకే ఫుడ్ మీ అమ్మని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? పచ్చి పులుసు రాగి సంగటి ఆమ్లెట్తో నేనైతే ఈరోజు భోజనం తయారు చేసుకున్నానండి. నేను ఒకటే ఉన్నాను కాబట్టి ఇలా చేసుకుందాము అనిపించింది, చేసుకున్నాను. చాలా బాగొచ్చింది. పుల్ల పుల్లగా వేడి సంగటికి ఆమ్లెట్కి ఎంత బాగుందంటే మరీ పులుపు ఎక్కువైతే నేను పెట్టలేదండి, గట్టిగా చేసుకున్నాను. కానీ చాలా బాగొచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకునే చేసి పెట్టినాను. అలాగే నేను వీడియోలు అయితే చాలా రోజులు అయింది కదా పెట్టి, ఇప్పుడైతే పెడతా ఉన్నాను. సబ్స్క్రైబ్స్ అస్సలు లేదు. కొంతమంది చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. ఇంకా మీరే చూస్తూ ఉన్నారు కదా, అస్సలు లేదు సబ్స్క్రైబరు. చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా, ప్లీజ్ అండి. కావాల్సినవి చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నాను నేను పచ్చి పులుసుకి. అలా కడిగి అయితే నానబెట్టుకున్నాను. అస్సలు లేదు అంటే సబ్స్క్రైబ్స్ అయితే ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారు. చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్. మీరంతా కలిసి నాకు నా ఛానల్ని ఆదరిస్తారని నమ్మితే నేను వీడియోలు పెడతా ఉన్నానండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిపడ నూనె, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డలు, కరివేపాకు, కొంచెం పచ్చెనగపప్పు అండి. ఇవైతే నేను తీసుకున్నాను. ఆవాలు సరిపడ నూనె పోసుకొని ఆవాలు వేసుకున్నాను. ఇదంతా కొంచెం నూనెలో అయితే వేయించుకుందాము. అలా పచ్చిమిరపకాయ అయితే కలిపి తింటూ ఉంటే చాలా బాగుండిందండి. అయితే మరి ఎక్కువ కారం అయితే లేదండి ఈ పచ్చిమిరపకాయలు. ఎంత బాగుంది. రాయి ఉప్పు అయితే కొంచెం సాల్టే వేస్తాను నేను. ఈ రాయి ఉప్పు నాకు కరెక్ట్గా లెక్క అయితే తెలీదు, అందుకని కొద్దిగానే వేసినా, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామని కొద్దిగా మిరప్పొడి, పసుపొడి వేసుకున్నాను. కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు, దంచుకున్న తెల్లగడ్డలు అయితే వేసేసాను. బాగా అలా కాసేపు ఆ చింతపండు పచ్చివాసన పుయ్యేంత వరకు ఉడకబెడదాము. ఇదేందో తెలుసా? శనగింజల పొడి అండి. మీరు పల్లీలు అంటారనుకుంటా కొంతమంది. పల్లీల పొడి వేయించి నేను పొడి కొట్టి పెట్టుకున్నాను, ఆల్రెడీ ఇంట్లో ఉండింది. ఆ పొడి వేసుకున్నాను. వాసన చూస్తూ ఉంటే ఇప్పుడే నాకైతే తినాలి అనిపిస్తూ ఉందండి. మీకు నచ్చిందా? నచ్చుతుందా అనుకుంటా ఉన్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.